శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి సెప్టెంబర్ 12 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా 100% పరిష్కారం చూపిస్తారు. మన గురుగారు మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొందారు. ఎటువంటి సమస్యకైనా కూడా మన గురువుగారి దగ్గర పరిష్కారం కలదండి. ఒక్కసారి ప్రయత్నం చూడండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశివారు చిన్నప్పటి నుండి వీరి మీద ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉండటం వల్ల అండి వీరు అందుకోసం ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఏదైనా ఒక నచ్చినటువంటి వస్తువును కానీ నచ్చినటువంటి జీవితాన్ని కానీ అంటే ప్రశాంతంగా అనుభవించాలని చెప్పి అనుకున్నటువంటి టైం కూడా ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు ఆ యొక్క ప్రశాంతంగా ఉన్నటువంటి మనసును కలిగి ఉండలేకపోతున్నారు. మీకున్నటువంటి బరువు బాధ్యత కారణంగా మీకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతూ ఎప్పుడు కూడా సతమతం అవుతూ ఉంటున్నారు. అయితే ఎక్కడా కూడా రియలైజ్ అవ్వకుండా చాలా కష్ట స్వభావాలుగా మీరైతే పనిచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఇన్స్పిరేషన్ పొందే విధంగా అయితే మీ జీవితం అయితే ఉంటుందని చెప్పచ్చండి. మీరు ఎంత కష్టజీవులో అంతే మంచి స్వభావం కలిగిన వారని కూడా చెప్పుకోవచ్చు. మీరు అనిపించిన కష్టాలు మిగతా ఏ రాశి వారు కూడా ఎదుర్కొని ఉండరు. కానీ మీ మంచిని అలాగే మీ యొక్క నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ మిమ్మల్ని కంటే నలుగురిలో కూడా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం కానీ మీ పొజిషన్ అన్నీ కూడా ఒక మంచి పొజిషన్ రావడం కానీ వారికి ఇష్టం లేక సమాజం మిమ్మల్ని చాలా తక్కువ చేసి మీ పేరు ప్రతిష్ట భంగం కలిగించే విధంగా చాలామంది అంటే మిమ్మల్ని చాలా రకాలుగా కష్టపెడుతూ మిమ్మల్ని ఎక్కరానికుండా చేస్తున్నారు. అయితే మీ చుట్టూ ఏంటంటే చీడ పురుగులో మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చెప్పి చూసినటువంటి కొంతమంది వ్యక్తులకి రేపటి రోజు మీరు తగినటువంటి గుణపాఠం అయితే చెప్పబోతున్నారు. అయితే మిమ్మల్ని నమ్మితే ప్రాణం ఇస్తారండి. మీకు ఏదైనా కానీ కీడుతాలు పెట్టాలని చెప్పి చూసినా మీరు ఓర్చుకోరు. వారి జోలికి వస్తే మాత్రం మీరు అస్సలు ఓర్చుకోలేరు. కాబట్టి మీ కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని అనేక రకాలుగా సమస్యలకు గురి చేయాలని చెప్పి చూస్తున్న వారితో రేపటి రోజు మీరు కొంచెం కఠినంగా అలాగే వారికి బుద్ధి వచ్చే విధంగా కొత్త వారితో గొడవ పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొంచెం ఈ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక అలాగే మీ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు అలా ప్రవర్తిస్తున్నా కూడా మీరు ఎక్కడ కూడా తగ్గకుండా తగినటువంటి సమాధానం అయితే చెప్పే తీరుతారు. ఇక మీ జీవితంలో నష్టాలను చూశారు, కష్టాలను చూశారు, సమస్యలు చూశారు. అయితే ఎక్కడ కూడా తగ్గకుండా ఒకరి దగ్గర చేయి చాపకుండా మీ దగ్గర ఉన్న దాంట్లోనే సంతృప్తిగా పడుతూ అన్ని రకాలుగా కూడా ఏంటంటే కుటుంబ భారాన్ని నెట్టుకుంటూ ఉన్నటువంటి మీరు ఇప్పటి వరకు కూడా ఏ రోజు మీకు సంతోషంగా ఉన్నటువంటి రోజు కానీ లేదంటే కష్టాల సమస్యలు లేనటువంటి రోజు కానీ ఒక్క రోజు కూడా లేదండి. భగవంతుడా ఎందుకు మిమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నా అని చెప్పి మీలో మీరే తపన పడిపోతూ ఎప్పుడు కూడా ఎవరికి తెలియనటువంటి ఒక అంటే మీ చుట్టూ మీరుగా చేసుకున్నటువంటి ఒక అదృశ్యపు గొడవలో మీరు ఒంటరిగా కూర్చొని ఎంత బాధపడుతున్నా అనేది మీకే తెలుసండి. అయితే మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. భగవంతుని యొక్క అనుగ్రహం అనేది అతి త్వరలోనే మీకైతే కలగబోతుందని చెప్పుకోవచ్చు. మీకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోవడం మీరు చూస్తారు. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించవండి. ఎందుకంటే మీరు కష్టపడినటువంటి ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా అందుకునే సమయం రాబోతుంది. అలాగే మీకున్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకైతే రేపటి రోజున ప్రమోషన్లు వచ్చినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు రేపటి రోజున పొందబోతున్నారు. మీ పై అధికారుల నుండి మీరు చక్కగా మీ పనికి తగినటువంటి మంచి అంటే ఇప్పుడు నలుగురు సహోద్యోగుల మధ్య మీకు ఎంత గౌరవాన్ని మీ యొక్క పై అధికారులు ఇవ్వబోతున్నారు అనేది తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీ కష్టాన్ని గుర్తించడం లేదని చెప్పి నీతి నిజాయితీ గుర్తించలేదని చెప్పి చాలా కుమిలిపోయారు. అయితే ఇప్పుడు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి.
మీరు నలుగురు సహోదరుల మధ్య మిమ్మల్ని చాలా గౌరవంగా పోవడం కానీ, మీతో అందరంటే మీ మధ్య అందరితో కూడా మీ గురించి చెప్పడం కానీ, ఇటువంటి మిమ్మల్ని మరింత ఎక్కువగా మీ యొక్క ఉద్యోగ కార్యాలయంలో మిమ్మల్ని మరింత ఎక్కువ గౌరవాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క పరువు ప్రతిష్టలో భంగం కలిగించకుండా చక్కగా మీ యొక్క పై అధికారుల నుండి ప్రశంసలు అయితే మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కొంతమంది బంధువర్గంతో గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గతంలో మీకు ఎవరికి ఏదైనా కానీ విభేదాలు ఉన్నట్లయితే ఆ కళ వల్ల మరలా వారు ఎదురుపడము, వారితో కొన్ని గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు ఒకరిని ఒకరు చక్కగా మాట్లాడుకొని ఏదో ఒక విషయం పట్ల కాస్త ఈరోజు ఇలా అనుకోకుండా ఉంటే బాగుండే అని చెప్పేసి మరలా మీ యొక్క బంధాన్ని తిరిగి జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మంచిది. కాబట్టి మీలో ఉన్నటువంటి కోపాన్ని కొంచెం తక్కువగా తగ్గించుకుంటే మీ బంధాలు నిలబడతాయి. కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీరు లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీకు మరింత శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకొని ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా అమ్మవారిని పూజ చేయడం నలుగురు మీకు రేపటి రోజున ఆరోగ్యంగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఎక్కువ విజయాలు అయితే తప్పకుండా ప్రాప్తిస్తాయి. ఇక అలాగే రేపటి రోజున మీరు పసుపు రంగు బట్టలు ధరించడము అన్ని రకాలుగా కూడా మీకు మంచిదండి. రేపటి రోజున ఎరుపు పూలతో అమ్మవారిని అర్చించడము, అలాగే అమ్మవారికి రేపటి రోజున ఏవైనా సరే తీపిని నైవేద్యంగా సమర్పించడము, అలాగే ఎవరైనా అమ్మవారికి ఇష్టమైన పళ్ళను నైవేద్యంగా పెట్టేందుకు మీరు ప్రయత్నించండి. అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే రేపటి రోజున మీపై ఏర్పడినటువంటి ప్రతికూలమైన సమయం ఉంటుంది కదా, అది మీ నుండి దూరంగా అయిపోతుంది. అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతికూలమైన సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి. అనుకూలమైనటువంటి సమయం, ప్రతికూలమైన సమయం, ఈ రెండు కూడా ఉంటూనే ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైనది ఈ సమయంలో మనం చేసినటువంటి దైవ పూజ, దైవ ప్రార్థన ఏవైతే ఉంటాయో అవి మనకు బాగా ఉపయోగపడతాయి, సహకరిస్తాయి. మన మీద ఏర్పడే చెడంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక మంచి పొజిషన్, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడేలా ఉంటుందన్నమాట. కాబట్టి చక్కగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ, ఇంట్లో దైవ పూజ చేసుకోవడం కానీ ఇటువంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీపై ఏర్పడేటువంటి ఆ చెడంతా కూడా దూరంగా వెళ్ళిపోతుందండి. అనేటువంటి ఒక ధీమాతో ఉంటారు కూడా, తద్వారా మీకు మానసికమైన ప్రశాంతత కూడా ఎక్కువగా చేకూరుతుంది. అలాగే రేపటి రోజున ఎవరైతే వ్యాపారానికి సంబంధించిన వారు ఉంటారో ఈ రాశి వారికి మంచి అభివృద్ధి కనిపిస్తుంది, మంచి లాభాలు వస్తాయి. అలాగే ధన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సంతానపరంగా, వివాహపరంగా చర్చలు జరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించిన కొన్ని విషయాలు మీరు ఏదైనా కానీ అంటే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందండి. అలాగే రేపటి రోజున పేదలకు ఆహారంగా ఏదైనా పంచడానికి ప్రయత్నించండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి గోమాత అంటే కనుక చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోవడం కూడా మీకు అన్ని విధాలుగా శుభప్రదంగా ఉంటుంది. గోమాతకు సంబంధించిన పచ్చికను గోమాతకు పెట్టడం ఇటువంటి చేయటం వల్ల ఏంటంటే మీకు సకల దేవతల యొక్క అనుగ్రహం లభించి ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి. అలాగే చాలా రోజుల నుండి మీరు కలుసుకున్నటువంటి కొన్ని బంధాలను కూడా కలుసుకుంటారు, కొత్త బంధాలు కూడా మీరు పునరుద్ధరించుకుంటారు. అలాగే వారితో కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి కొత్త బంధాలను విద్యలకు ఆహ్వానించకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి గురించి మీరు ఏమిలాగా అంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, అలాగే వారు ఎలాంటి వారని తెలుసుకున్న తర్వాతే మీ గురించి పూర్తిగా వారితో చెప్పడం మంచిది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ ఇంట్లో ఏర్పడబోతుంది. అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీ ఇంట్లో కావచ్చు. ఇలా చాలా అనుకూలమైన రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చండి. కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైన సమయం మీద మీరు ఏమాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మాత్రం మీరు చేసిన పనులు ఏంటో కూడా తెలుసుకుందాం. మరి తప్పకుండా రేపటి రోజున వాటిని ప్రయత్నించి చూడడానికి మీరు మక్కువ చూపండి. ఎందుకంటే మనం ఎంత బాగా దైవనామస్మరణ చేసినా కానీ, దైవ పూజ చేసినా కానీ, చేసుకున్నా కూడా మనకు వచ్చినటువంటి రిజల్ట్ అంతే ఉంటుందండి. కాబట్టి తప్పకుండా మీరైతే రేపటి రోజున అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు తప్పకుండా అవ్వాలి. కుటుంబ సభ్యులతో కలిసి పూజ చేయడం కూడా మీకు అన్ని రకాలు కూడా ఆత్మవిశ్వాసాన్ని మీ ముందుకు సాగుతారు. అలాగే రేపటి రోజున కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కుటుంబంలో ఆనందంగా గడుపుతారు. అలాగే ఒక శుభవార్త అనేది మీ యొక్క మనోబలాన్ని మరింత ఎక్కువగా పెంచుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి మనోబలంతో ముందుకు సాగితే అన్నింటిలో కూడా విజయం కలుగుతాయనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎక్కువగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీకు ధనయోగం అనేది విపరీతంగా కనిపిస్తుంది. వస్త్రాభరణాలు, స్థిరాస్తులు పొందేటువంటి యోగం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. ఎవరి మీద ఎక్కువగా నమ్మకాలు పుంజుకోకండి. ఈ కుటుంబ సభ్యులతో శాంతంగా ఉంటే చాలా మేలు జరుగుతుంది. వారాంతరంలో ఏమికైతే శుభం కూడా కలుగుతుంది. రేపటి రోజు నా లక్ష్మీదేవి యొక్క స్మరణ అనేది మీకు ఎంత మేలు చేస్తుందో కూడా బాగా అంతే చక్కగా చెప్పాం కదండి. చాలా అద్భుతంగా ఈ రాశి వరకు ఉంటుందన్నమాట.
అంతేకాకుండా రేపటి రోజున కొంతమంది ప్రవర్తన వల్ల మీకు కొంత మానసికమైనటువంటి బాధ కూడా కలుగుతుంది. కాబట్టి కొందరు విషయాలు ఎక్కువగా తలదోర్చకుండా ఉండటమే మంచిదండి. ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మొత్తం మీద చూసినట్లయితే కనుక రేపటి రోజున మీ కోపం అనేది పూర్తిగా తగ్గించుకోవాలి. గోసేవ చేసుకోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రతి అడుగులో కూడా జాగ్రత్త అనేది అవసరము. మానసిక ఒత్తిడిలోనూ కూడా కాకుండా ఉండండి. కొత్త ప్రయత్నాలు అనేవి రేపటి రోజున చాలా చక్కగా మీకైతే అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు అడుగడుగునా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఉద్యోగంలో కూడా మీకు చాలా బాగా అనుకోవడం అన్నీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేది మీకు రేపటి రోజున దక్కబోతుందని చెప్పొచ్చు. మరి తెలుసునా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.